ముడత అని చెప్పారు కదా, ముడత ఎక్కువ ఉంది కదా. ముడత అంటే కిందాకులు ఉన్నాయి చూడండి, ముడత ఇట్లా అయిపోయింది మొత్తం. చెడగొట్టాలనే స్టేజ్కి వచ్చినాం. ఇది అయిపోయింది రా అనుకునే స్టేజ్ లో కొట్టారు, ఇంకా అట్లా అయింది మొత్తం. పనికి రాకుండా అయిపోయింది. ఎక్కువ వచ్చింది ఇప్పుడు కూడా ఎక్కువ తెగులు అట్టుకునేది అట్లే ఉంది. మిగతా తోడైతే తిరుక్కునేసింది. సిటీ కంపు అది కొట్టినా కొంచెం తిప్పుకునింది అంతే. ఇంకా మిగతా దానికి రాలేదు. చెప్పొచ్చా 10 మంది రైతులకి? చెప్పుకోవచ్చు, కొట్టవచ్చు. ఆల్రెడీ చెప్పినా మా ఊర్లో మొత్తం వాడుతున్నది కూడా ఇదే. మీ ఊర్లో మొత్తం వాడుతున్నారు కనీసం అంటే 20 మంది రైతులకు చెప్పిన. నేను మీ వంశీ తరుణ్ రెడ్డి. నమస్తే అన్న. మీ పేరున్నా? సాంబశివుడు. సాంబశివుడు అన్న. సిటీ కంపు కొట్టి ఎన్ని రోజులు అయిందన్న? 10 days అయింది. 10 days అయింది. సిటీ కంపు కొట్టక ముందు ఇదేనా కొట్టినది? ఇది కొట్టక ముందు ఏమేమి సమస్యలు ఉన్నాయన్నా? మూత, నల్లి, పురుగు, అంతా దోమ, తెల్ల దోమ, అవి బంక తెగులు అవి ఉన్నాయి. అయితే కొట్టిన తర్వాత నాకు క్లియర్ అయింది. చేను చెడగొట్టాలంటే పచ్చదోమ తెల్లదోమ ఏం లేకుండా ముడత కూడా కంట్రోల్ అయింది. సిటీ కంపు కొట్టినాక సిటీ కంబతో పాటు విటమిన్ కొట్టారా లేదా? కొట్టాను. చిన్న డబ్బా ఒకటి ఇచ్చారు, అది కూడా కొట్టారా? మళ్ళీ దాంతో పాటు ఇంకేం కొట్టారన్నా? ఓజీ మ్యాట్రిక్స్ కొట్టిన తర్వాత ఓజీ మ్యాట్రిక్స్ కొట్టినా. ఇది కొట్టిన ఎన్ని రోజులు కొట్టారు? ఇది కొట్టిన 10 రోజులకు కొట్టేది. సిటీ కంపు కొట్టిన 10 రోజులకు ఓజీ మ్యాట్రిక్స్ కొట్టారు. ఇప్పుడు 3 రోజులు కొట్టేది. ఇది 3 రోజులు అయింది. ఇది కొట్టినాక ఏమేమి సమస్యలు మీకు కంట్రోల్ అయినాయన్నా? ముడత, గ్రోతింగ్, ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా బాగా ఉంది. సిటీ కంబో దాంతో పాటు ఓజీ మ్యాట్రిక్స్ దాంతో పాటు హైఫై అయితే అవనీ ట్రేడర్స్ లో ఉంటుంది, ఆత్మకూరులో. థ్యాంక్ యూ రైతులందరికీ.